అయితే ఇక్కడ బీఆర్ఎస్కు మంత్రి శ్రీధర్ బాబు గారు ఒక 10 ప్రశ్నలు వేసిరట. ఒకసారి చూద్దాం మరి ఆ 10 ప్రశ్నలు ఏంది అనేది చూద్దాం. తెలంగాణలో అమరవీరుల సంఖ్యను తెలంగాణలో అమరవీరుల సంఖ్యను బీఆర్ఎస్ తగ్గించిందని విమర్శ. ఓకే. అధికారంలో ఉన్నప్పుడు అమరవీరుల కుటుంబాలను విస్మరించిందని మండిపాటు. పార్టీని విలీనం చేస్తామని మాట తప్పారన్న శ్రీధర్ బాబు బీఆర్ఎస్ నేతలకు తెలంగాణలో అమరవీరుల కుటుంబాల సంఖ్యను నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం విడతల వారీగా తగ్గించిందని ఆరోపించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యమంలో బలిదానాలపై నాడు కేసీఆర్ అసెంబ్లీలో స్పష్టమైన ప్రకటన చేశారన్నారు. మొత్తం 1200 మంది బలిదానం చేసుకున్నట్లు సీఎం హోదాలో కేసీఆర్ నాడు చెప్పారన్నారు. కానీ ఆ తర్వాత విడతల వారీగా తగ్గించుకుంటూ వచ్చి అమరవీరుల సంఖ్యను 1200 మంది నుంచి 585కు తగ్గించారన్నారు. మిగిలిన 615 మంది అమరవీరుల సంఖ్య ఏమైందని ప్రశ్నించారు. అధికార పార్టీపై బీఆర్ఎస్ నేతలు చేసిన విమర్శలు బీఆర్ఎస్ నేతలు చేసిన విమర్శలు సరికాదన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు ప్రశ్నలు సంధించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అమరవీరుల కుటుంబాలను ఎందుకు విస్మరించింది? బలిదానాలను 1200 మంది నుంచి 585కు ఎందుకు తగ్గించారు? మిగతా 615 మంది ఏమయ్యారో చెప్పాలి. అమరవీరుల కుటుంబాలకు కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏమైనాయి? అధికారంలోకి వస్తే దళితుడిని సీఎంగా చేస్తారని కేసీఆర్ చెప్పారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు. ఈ హామీలు నెరవేర్చారా? సోనియమ్మను పొగిడిన వాళ్ళే ఇప్పుడు కించపరచడం లేదా? పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తామని చెప్పి మాట తప్పింది ఎవరు? అధికారంలోకి రాగానే నిరుద్యోగం అనేది లేకుండా చేస్తామని చెప్పి మోసగించలేదా? గ్రూప్ 1 పరీక్షలు కూడా సరిగ్గా నిర్వహించని అసమర్థత ఎవరిది? నిరుద్యోగుల ఉసురు పోసుకుంది ఎవరు? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి మోసం చేసింది ఎవరు? కేజీ టు పీజీ విద్య అమలు చేశారా? కేసీఆర్ చెప్పినట్లుగా 16 లక్షలకు కాకపోయినప్పటికీ కనీసం 1,00,000 ఎకరాలైన సాగునీరు అందించారా? ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత కేసీఆర్ ఇంటికే పరిమితం కాలేదా? కానీ మా నేత రాహుల్ గాంధీ దేశమంతా తిరుగుతున్నారు. బీఆర్ఎస్ ఉప ప్రాంతీయ పార్టీగా మారి ఉనికి కోల్పోతోంది, నిజం కాదా అంటూ మంత్రి ప్రశ్నల వర్షం కురిపించారు. నేను దుద్దిల్ల శ్రీధర్ బాబు గారిని స్ట్రైట్గా అడుగుతున్నా. సార్, మీరు ప్రతిపక్షాలు సంధించారు, అది నేను అబద్ధాలని నేనైతే చెప్పలేను, ఎందుకంటే అవన్నీ నగ్న సత్యాలు. 1200 మంది అమరవీరుల కుటుంబాలుంటే 500 ఉన్నారు అని చెప్పి వాళ్ళకే లబ్ధి పొందేలాగా మిగిలిన వాళ్ళని ఆగం పట్టించినారు. ఉద్యమకారులను మోసం చేసినారు. ఏ నిరుద్యోగుల కోసమైతే ఏ ఉద్యోగాల కోసమైతే తెలంగాణలో నియామకాలు జరగాలనుకున్నారో, ప్రత్యేక రాష్ట్రం కావాలనుకున్నారో, అదే తెలంగాణలో నిరుద్యోగులు ఆగమాగమైనరు, పేపర్ లీకేజ్తో ఉండిపోయినారు అండ్ అలాగే ఇంటికే పరిమితమైనరు. ఇవన్నీ కూడా నేనే కాదు, తెలంగాణ ప్రజలందరికీ తెలుసు కాబట్టే బీఆర్ఎస్ని ఇంటికి పంపించినారు. దాంతో పాటు మీ మంత్రిలో ఉన్నటువంటి వామనరావు దంపతులని పుట్టామధు హతమారుస్తే పుట్టామధు దగ్గర పైసలకు అమ్ముడు పోయినటువంటి బీఆర్ఎస్ నీతిగా నిజాయితీగా వ్యవహరించకుండా బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది. హత్య చేయించి ఆ సగం పాప మూట కట్టుకొని బీఆర్ఎస్ సర్వనాశనం అయిందని కూడా ఈ రకంగా నేను మీకు కూడా చెప్తా ఉన్నా. ఇవన్నీ కరెక్ట్ కాబట్టే బీఆర్ఎస్ గద్ద దిగింది. కాంగ్రెస్ సాధిస్తుంది, బీఆర్ఎస్ చేయలేంది కాంగ్రెస్ చేస్తుంది అని చెప్పి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిండ్రు. కానీ మీరు ప్రజలనే పక్కన పెట్టేసినారు కదా. నేనేమంటున్నా, మీరు వేసినటువంటి 10 ప్రశ్నలకు నేను ఏకీభవిస్తున్నా. బరాబర్ ఇవన్నీ జరిగినాయి కాబట్టే బీఆర్ఎస్ను తెలంగాణలో దూరం పెట్టిండ్రు. అట్లాగే బ్రాహ్మణ దంపతులు, అడ్వకేట్ దంపతులు ఇద్దరిని కూడా నిర్దాక్షిణంగా చంపినటువంటి పుట్టామధును కేసు నుంచి తప్పించినటువంటి ఈ బీఆర్ఎస్ వాళ్ళకి ఆ పాపం తగిలి ఎన్నో పాపాలు మూట కట్టుకొని వాళ్ళు ఇంట్లో కూర్చున్నారు. మీరేదో చేస్తారని చెప్పి తెలంగాణ ప్రజలు నమ్మితే దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మీకే
మీరేదో చేస్తారని, వాళ్ళు మోసం చేస్తారనే, తెలంగాణను ఆగం చేశారనే, ఉద్యమకారులను పక్కన పెట్టారనే, పేపర్ లీకేజ్ జరిగిందనే ప్రజలు మార్పు కావాలి అని కాంగ్రెస్ని తీసుకొస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది సార్? కాంగ్రెస్ కూడా 8.0 వర్షన్తో దూసుకుపోతా ఉంది. కాంగ్రెస్ అడ్మినిస్ట్రేషన్లో ఫెయిల్ అయింది. కాంగ్రెస్ 6 గ్యారంటీలో ఫెయిల్ అయింది. కాంగ్రెస్ మూసి హైడ్రా అని చెప్పి సామాన్యుల దగ్గర ఉన్న ఇల్లును గుంజుకుంటా ఉంది. వాళ్ళకు ఒక దారి చూపించకుండా ఆగమాగం పట్టిస్తా ఉంది. ఏ మార్పు కావాలనుకున్నారో ఆ మార్పు మీరు కూడా ఇవ్వలేకపోతున్నారు కదా. మీరు కూడా అదే పని చేస్తున్నారు కదా. రేవంత్ రెడ్డి కూడా ఎవరికి అపాయింట్మెంట్లు ఇస్తలేడు కదా. రెడ్డిల పాలన నడుస్తుంది కదా. అప్పుడు వెలమల పాలన నడుస్తే ఇప్పుడు రెడ్డిల పాలన నడుస్తోంది కదా. మరి దీనికేం సమాధానం చెప్తారు? శ్రీధర్ బాబు గారు దయచేసి సమాధానం చెప్పండి. మీరు అడిగినటువంటి ప్రశ్నలతో నేను ఏకీభవిస్తున్నా. అందుకే బీఆర్ఎస్ గద్ద దిగింది. అందుకే తెలంగాణ ప్రజలు కేసీఆర్ వద్దు అనుకోనే, కేసీఆర్ ఎమ్మెల్యేలు వద్దనుకోనే బీఆర్ఎస్ని ఓడగొట్టి కాంగ్రెస్కి పట్టం కడితే కాంగ్రెస్ చేసిందేముంది, చేసేదేముంది? నిరుద్యోగుల మీద లాఠీ చార్జులు, బట్టలు చినిగేలాగా కొట్టుడు, డిఎస్సీలు రోడ్ల మీదనే, టెట్ నార్మలైజేషన్ చేయమని అడుక్కొని రోడ్ల మీదనే, కోర్టులు, కేసులు, 46 జీవో. మీరు చేసిందేముంది సార్? మీరు కూడా అబద్ధాలు చెప్పే ఓట్లు వేసుకున్నారు కదా, అబద్ధాల రాజకీయమే చేస్తున్నారు కదా అని చెప్పి నేను శ్రీధర్ బాబు గారిని సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నా. దీనికి వాళ్ళు మోసం చేశారని మిమ్మల్ని నమ్మితే మీరు వెనుకకెళ్ళి తన్ని నరివేసారు తెలంగాణ ప్రజల్ని. సో ఎవరు కూడా సక్కనైన వాడు కాదు. ఈ ప్రశ్నలు మీరు అడిగే హక్కు మీకుందా? ఉందా అని అడుగుతా ఉన్నా. ఈ ప్రశ్నలు ఎప్పుడు అడగాలి? వాళ్ళు చేసినటువంటి తప్పులు కాంగ్రెస్ చేయకపోతే అడగాల. కానీ మీరు కూడా అదే చేసిరు కదా. రేవంత్ రెడ్డి కూడా అదే చేస్తుండు కదా. మంత్రులు కూడా రేవంత్ రెడ్డికి తానా అంటే మీరు తందానా అంటున్నారు కదా. సో దీనికి సమాధానం చెప్పండి శ్రీధర్ బాబు గారు అని చెప్పి చెప్తా ఉన్నా. మరి ముఖ్యమంత్రి నెక్స్ట్ మీరే అవ్వచ్చు. మరి అప్పుడేం చేస్తారు? రేవంత్ తర్వాత ముఖ్యమంత్రిగా మీరే అవ్వచ్చు. మరి మీరెటువంటి పాలన అందిస్తారు? మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా మీ బాధ్యత ఏంటి? మీరిచ్చినటువంటి మేనిఫెస్టోలో ఏ ఒక్కటన్నా గ్రౌండ్లో ఎగ్జిక్యూట్ చేశారా? మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా మీకు ఏం బాధ్యతలు లేవా అని చెప్పి నేను శ్రీధర్ బాబు గారిని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా, బరాబర్ అడుగుతా. మరి నెక్స్ట్ కాబోయే ముఖ్యమంత్రిగా మీ స్టాండ్ ఏంది? మిమ్మల్ని ఎందుకు ముఖ్యమంత్రి చేయాలని పబ్లిక్ అనుకోవాలా మీరు ఏం చేయనప్పుడు అని చెప్పి నేను శ్రీధర్ బాబుని అడుగుతా ఉన్నా.